ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంటే మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఆయన సిపిఎం పార్టీ ఉందండి. సిపిఎం పార్టీ తెలంగాణలో పోటీ చేసినా లేదా అదే సిపిఎం పార్టీ ఢిల్లీ వేదికగా మేము రాష్ట్రాల విభజనకి వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్ర దానికి వ్యతిరేకమని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎంఐఎం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎంఐఎం పార్టీ ఇక్కడ ఉండొచ్చు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి, మేమంతా హిందువుల్ని 15 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ మేమేం చేస్తాం, అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణలో రాజకీయాలు నడపచ్చు. హిందువులు లేరు తెలంగాణలో, ఆయన నడపచ్చు రాజకీయాలు. సిపిఎం పార్టీ నడపచ్చు, ఎంఐఎం పార్టీ నడపచ్చు, అరకపూడి గాంధీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అవ్వచ్చు, తలసాని శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అవ్వచ్చు, తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ అవ్వచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అవ్వచ్చు, అదే వైసీపీ నుంచి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేము మాత్రానికి తెలంగాణ వ్యతిరేకులు. ఏం మాట్లాడారు? తెలంగాణ ఉద్యమంకి వీళ్ళంతా వ్యతిరేకులు కదా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయలేదా? మా పవన్ కళ్యాణ్ గారు పనిచేసిందని 2009లో ప్రజారాజ్యం వేదికగా అదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సామాజిక తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఏంటి? తెలంగాణ ఏర్పాటుకి సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజారాజ్యం చెప్పలేదా తెలంగాణ మీద మీ స్టాండ్ ఏంటంటే సామాజిక తెలంగాణగా? ఆర్కే గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడంతో రాష్ట్రం మొత్తం అసలు కేసీఆర్ గారి మీటింగ్ కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఏం నిజాయితీ పరుడు కాబట్టి వచ్చింది. ఇప్పుడు నిజంగా ఆయన కబ్జా చేసిన అంటున్నాను. నిజంగా కబ్జా చేసి ఉంటే ఆయననే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను కూడా చెప్తున్నాను, మా అధినేత తరపున నేను కూడా చెప్తున్నా, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ కబ్జా చేస్తే లాక్కోండి భూమిని. అంటే తప్పు చేసిన వ్యక్తి అంత గట్టిగా మాట్లాడతారా? ఇచ్చేస్తా అని చెప్తుంది కదా ఆయన. ఆయన ఏమంటాడు, ఒకవేళ మీరు కబ్జా చేశారని చెప్తే ఇచ్చేస్తా అంటాడు. ఇప్పుడు వీళ్ళంతా దాని కుహానా జర్నలిస్టులా లేకపోతే చందాల దందాల జర్నలిస్టులు ఉన్నారు కదా, చందాల దందాల జర్నలిస్టులు ఉన్నారు కదా, ఆ జర్నలిస్ట్ని అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, హైడ్రా దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. నిజంగా పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు, నిజంగా పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని రాసిస్తారు. కావాలంటే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రాసిస్తాం. మీరు ఎట్లా ప్రభుత్వానికి ఇచ్చిన మీరు దోచుకుంటారు కదా మళ్ళీ ఎట్లాగో. మేము చెప్తున్నాం ఈ రోజున అంత ధైర్యంగా ఏ రాయకుడు అని చెప్పగలరు. ఇన్ని రోజులు ఎందుకని వదిలేసినాం, ఇక భవిష్యత్తులో తెలంగాణ ఉంటది ఉండబోతుంది అనేది ఇంత చెప్పిండు. ఈ స్టేట్మెంట్ విన్నాక ఏం పరిస్థితి? ఏం స్టేట్మెంట్ లేదు. ఖచ్చితంగా తెలంగాణ 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేక యువకులకి మహిళలకు అవకాశాలు ఇచ్చినాం. ఎలక్షన్ కూడా చాలా మంది కార్పొరేటర్, కౌన్సిలర్ గెలిచిన, చాలా దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చింది. ఈవెన్ కరీంనగర్ లాంటి ప్రాంతంలో కూడా మాకు సెకండ్ ప్లేస్ చాలా వచ్చింది. బేతి మహేందర్ రెడ్డి గారు వచ్చారు మన పార్టీలోకి, కరీంనగర్ సంబంధించిన ఆయనకి చాలా మందికి వచ్చింది. అట్లా చెప్పుకుంటే దగ్గర 350 స్థానాల్లో మేము పోటీ చేసినాం. ప్రతి దగ్గర మంచి సర్పంచ్లకు 4-5 ఉన్నారు ఈరోజు మా పార్టీలో. వార్డు మెంబర్ల దగ్గర 150 మంది ఉన్నారు. అంటే మేము ఒక పార్టీని, ఒక యువకుల్ని ముందు తీసుకెళ్లే పార్టీగా ముందు తీసుకెళ్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ వ్యక్తుల్ని, తెలంగాణ విద్యార్థి నాయకుల్ని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ యువతని, తెలంగాణ మహిళల్ని రాజ్యాధికారం దిశగా జనసేన పార్టీ పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు సీఎం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ ఉండవచ్చు 100%. తట్టుకుంటారా ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతోని, బీఆర్ఎస్ వాళ్ళతోని, ఇంకా ఇతర ఇంతమందిని తట్టుకున్నామండి, ఇంతమందిని తట్టుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి యుద్ధం చూపిస్తా అన్నారు, ప్రొఫెసర్ గారు యుద్ధం చూపిస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కేవలం ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ఎంత అణచివేత ఉందన్న అంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ స్టేట్మెంట్ కుట్ర చేసింది, కుట్ర చేసింది. కనీసం ఒక ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాను, ఆడ కూడా మేము పెట్టనీయం అని అంటే అది దేనికి సంకేతం? రాజ్యాంగపరమైన హక్కు వాళ్ళెవరు చెప్పిన. ఆయన అద్దంకి దయాకర్కి ఏముందని? ఆయన పాపం ఆయనకే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, ఆయనకే మన వరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మినిస్టర్ ఇస్తా అని చెప్పారు, ఇచ్చారు మినిస్టర్. రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ మినిస్టర్ అడుగుతున్నారు, మరి అద్దంకి దయాకర్ గారికి ఎందుకు మినిస్టర్? ఏం తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇస్తున్నారు సీట్లు? అద్దంకి దయాకర్ గారి కన్నా పెద్ద ఉద్యమకారులా వీళ్ళంతా? రోహిత్ రావు, యశస్విని గారు, పరణికారెడ్డి రెడ్డి గారు, వీళ్ళంతా ఆయన జానారెడ్డి కొడుకులు ఏం చేశారండి తెలంగాణ ఉద్యమం కోసం? అద్దంకి దయాకర్ గారికి ఇవ్వచ్చుగా మినిస్టర్, ఎమ్మెల్యే, ఆయన తీసి పడేశారు. వీళ్ళందరికీ సీట్లు ఇచ్చారు. ఇది తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ. అంటే నిజమైన సామాజిక తెలంగాణ రావాలంటే సామాజిక తెలంగాణ జనసేన పార్టీతోనే వస్తే. మీరేమో సామాజిక తెలంగాణ అంటారు, ఆయనేమో వాళ్ళేమో ఇప్పుడు అంటే ఇతర పార్టీలు అందరూ కూడా ఆంధ్ర పార్టీ, ఆంధ్రానికి ఇక్కడేమో పని. అసలు ఎక్కువ మాట్లాడితే హైదరాబాదే కాల్ చేసి అదే కదా తెలంగాణ వాదం అనే తెర అడ్డు పెట్టుకుని తెలంగాణ ప్రజలు హైదరాబాద్ లో ఎందుకు ఉండాలి పవన్ కళ్యాణ్ ఇల్లు ఖాళీ చేయాలి? నేను అదే చెప్తున్నాండి, తెలంగాణ వాదం అనే తెరను అడ్డు పెట్టుకుని వీళ్ళు మమ్మల్ని అందరినీ మోసం చేసుకుంటారు. తెలంగాణ ప్రజల్ని వీళ్ళు గద్దెనెక్కి పదవులు అనుభవిస్తారు, డబ్బులు ఆర్జించుకుంటారు, డబ్బులు అక్రమ అంత అర్థమేదా? తెలంగాణ వాదంతో మేమంతా ఈ భావోద్వేగాలు ఉండిపోతాం. అమ్మయ్య తెలంగాణ వాదం మా పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ మాట్లాడారు అనుకుంటాం. వీళ్ళు ఆ వాదనలో మమ్మల్ని ఉంచేసి వీళ్ళు అక్రమార్జన, వీళ్ళే పదవులు, వీళ్ళే మొత్తం, వీళ్ళే డబ్బులు, వీళ్ళకే నిధులు, వీళ్ళకే నియామకాలు, ఏది రాజకీయ పదవులు, నియామకాలు, అక్రమార్జన, నిధులు అంతా వీళ్ళకే. ఒకవేళ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన పని ఏదో వెళ్ళిపోయింది కదా, ఎందుకు మరి వీళ్ళు హుటాహుటిన
అర్జెంట్ గా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు ఈ అనిరుద్ధ్ రెడ్డి లేదంటే ఇట్లా మందుల నేను చాలా మంది ఏమంటున్నా, తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకమని మీరే ప్రచారం చేస్తున్నారు కదా, అది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. మీకు ఎందుకు 2000 మందితో ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటున్నాం మేము, దానికి మీకు ఏంటి ఇబ్బంది? తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పెట్టినది ఈ కారణాలతోటే. మీరు ఈ 12 సంవత్సరాలు పిఆర్ఎస్ కానీ వీళ్ళు కానీ ఏదైతే తెలంగాణ ఆకాంక్షలతో వచ్చిందో, నిజంగా తెలంగాణ ఆకాంక్షలు ఉన్న పర్సన్స్ ఏ రోజు ఈ ప్రభుత్వాల్లో పెట్టుకోలేదు. ఆ యొక్క అవకాశాన్ని మేము ప్రజల ద్వారా ఇక్కడ తెలంగాణ యువకులకి, తెలంగాణ ఉద్యమకారులకి, మహిళలకి ఇస్తామని చెప్తుంది. అందుకని తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభని మేము పెట్టుకున్నాం. దాంట్లో తప్పేముంది? సో కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. భయపడకపోతే పేడ్ ఆర్టిస్టులు అంట, అంత జన సైనికులు కాదు వీళ్ళు, పేడ్ పెయిడ్ సైనికులు ఆర్టిస్ట్, అదే మీరు చెప్పి ఆ బ్యాచ్ నేను అంట వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్. రేవంత్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్. ఎందుకు తెలుసా? ఇక్కడ నుంచి మొత్తం తెలంగాణ దాన్ని చెప్పింది మొన్న ఆయన. పాకెట్ మనీ లాగా మనం 1000 రూపాయలు ఇస్తే ఎన్నో కోట్లు అయితే అని చెప్పింది కదా రాహుల్ గాంధీ. ఈయన మూటలు కేరళకు మూటలు తీసుకెళ్తారు, అక్కడ ఉత్తరప్రదేశ్ బీహార్లో అయితే అక్కడ మూటలు తీసుకెళ్తారు, ఢిల్లీకి తీసుకెళ్తారు. ఎవడు పెయిడ్ ఆర్టిస్ట్? నువ్వు డబ్బులు మూటలు తీసుకెళ్ళి మీరు పెయిడ్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ సొంత ధనంతో ఒక చిన్న వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. వెనకాల ప్రజారాజ్యం ఫెయిల్యూర్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం అయిన అంటే వెనక ముందు ఏం లేకుండా మీలా 70 సంవత్సరాలు రాజకీయ పార్టీ కాదు. ఆ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వేరు, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వేరు. ఇలా ఇందిరా కాంగ్రెస్ వేరు. ఇందిరా కాంగ్రెస్ ఆ పార్టీని అడ్డబెట్టుకుని మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని వీళ్ళ ఫోటోలు పెట్టుకుని మీరు కాంగ్రెస్ పార్టీ బతుకుతా ఉంది. ఏంటి? ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ, మత రాజకీయాలు చేసుకుంటూ, కుల రాజకీయాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీ బతుకుతా ఉంది. మేము అట్లా కాదు. మా సొంతంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో పార్టీ పెట్టుకుని డిప్యూటీ సీఎం అయ్యింది. నువ్వు గొప్ప, వాళ్ళు గొప్ప. సో దయచేసి మీరు అంటే సినిమాలో అభిమానం వేరు, రాజకీయాలు వేరు. అభిమాన పరంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు గౌరవమే, కానీ రాజకీయాలకి ఈడేం పని అనే విధంగా మాట్లాడారు. నేను సినిమా ఆడియో ఫంక్షన్ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, సినిమా ప్రెస్ మీట్ పెట్టిన, రాజకీయ నాయకుడిగా జనసేన అధ్యక్షులుగా ప్రెస్ మీట్ పెట్టారు. సినిమాలకేం సంబంధం? సినిమాలు ఆయన వృత్తి, తీసుకుంటారు, చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. మనం 2 సినిమాలు వచ్చినాయి, ఒక నార్మల్గా ఆడింది, ఒకటి పోయింది. సినిమా అది వృత్తి, ఆయన రెమ్యునరేషన్ ఇస్తారు, ఒక 5 or 10 తీసుకుంటాడు, అవి పార్టీ ఖర్చు పెట్టుకుంటాడు. సినిమాలకు దానికి ఆయన వృత్తి అది. ఇది ఏంటి? దీనికి రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు మంచి జరగాలి. జనసేనకి తెలంగాణ పట్ల ఒక ప్రధానమైన ఒక ఎజెండా, ఒక ప్రతిపాదన ఉందంటారు. ఉంది కదా. నేను సామాజిక తెలంగాణ కావాలి, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా జనసేన పార్టీ పనిచేస్తుంది. ఏం పవన్ కళ్యాణ్ గారు వచ్చి చీఫ్ మినిస్టర్ అవ్వరు, కానీ మాలాంటి యువకులందరూ కూడా అవకాశం ఉంటుంది, ఉద్యమకారులకు అవకాశం ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. ఏం చెప్పదలుచుకున్నా జన సైనికులకు, తెలంగాణలో ఉండే చాలా మంది రాష్ట్ర ప్రజలకు జనసేన నాయకుడిగా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు పవన్? ఏం సందేశం లేదండి. ప్రజా సమస్యల మీద పోరాడుతూ తెలంగాణ ఆకాంక్షలుగా తెలంగాణలో మేము పనిచేస్తాం. మాకు ఉన్న ఫస్ట్ నుంచి జనసేన పార్టీ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది, పేద మధ్య తరగతి వర్గాల కోసం పోరాడుతుంది, సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది, ఉద్యమకారులకు అవకాశాలు ఇస్తుంది, అందరికీ అవకాశాలు. ఈ రోజు నేను ఓపెన్ గా నిజమైన తెలంగాణ వాది జర్నలిస్టులు నేను ఓపెన్ గా పిలిపిస్తున్నాండి. ఈ రోజు జనసేన పార్టీ ప్లాట్ఫామ్ ఉంది, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు అందరూ వచ్చి మీరు ఎమ్మెల్యేలు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నాం. ఆయన ప్లాట్ఫామ్ ఇస్తున్నారు మనకి. రండి అందరం కలిసి మన పార్టీ మనమే అవుతాం కదా. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎంపీ, ఇక్కడ ఎంపీ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎమ్మెల్యే అవుతారు. ఇక్కడికి వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటాడు, దేశ రాజకీయాల్లో ఉంటాడు, అన్ని రాష్ట్రాల్లో తిరుగుతారు. ఇది ఒక రాష్ట్రం, ఆయన తిరిగే రాష్ట్రాల్లో. అలాంటి మనకు అవకాశం ఇచ్చినట్టు మనం యూటిలైజ్ చేసుకుందాం అని చెప్తున్నాం.